బ్యాక్ పెయిన్ కి ఇలా పెల్విస్ ముందుకి టిల్ట్ అయి ఉండడానికి అంటే యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ కి ఏంటి సంబంధం? సిమెట్రీ అనే ఈ సిరీస్ బాడీలో జరిగే చేంజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. లాంగ్ టర్మ్ లో అసిమెట్రీ వల్ల డిఫరెంట్ జాయింట్స్ లో జరిగే చేంజెస్ వల్ల పెల్విస్ కూడా ఇలా న్యూట్రల్ పొజిషన్ లో కాకుండా కొంచెం యాంటీరియర్ గా టిల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పెల్విస్ యాంటీరియర్ గా అంటే ముందుకి టిల్ట్ అయి ఉంటే మీ బ్యాక్ మీద పడే లోడ్ ఎక్కువ అయ్యి అది బ్యాక్ పెయిన్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. కానీ ఈ టిల్ట్ అనేది పెయిన్ కి మెయిన్ రీజన్ కాదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే బాడీలో జరుగుతున్న చేంజెస్ కి ఈ టిల్ట్ అనేది బై ప్రోడక్ట్ మాత్రమే. ఇంతకు ముందు వీడియోస్ లో చూపించిన ఎక్సర్సైజెస్ తో పాటు గ్లూట్స్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇప్పుడు చూపించే ఎక్సర్సైజ్ చేసుకుంటే పెల్విస్ ని న్యూట్రల్ పొజిషన్ లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ నాకు ఆల్రెడీ తెలుసు అని స్కిప్ చేయకండి. ఫోమ్ బ్లాక్ నీస్ మధ్యలో పెట్టి ఇలా టిల్ట్ చేసి ఎగ్జేల్ చేస్తున్నప్పుడు బ్రిడ్జ్ చేయండి. గ్లూట్స్ లో కాకుండా ఒకవేళ కాంట్రాక్షన్ ఇక్కడ లేదంటే ఇక్కడ ఫీల్ అవుతుంటే కొంచెం నీ యాంగిల్ చేంజ్ చేసుకోండి. నీ పెయిన్ కి ఈ చేంజెస్ కి రిలేషన్ ఏంటో తెలుసుకోవాలంటే సేవ్ చేసి ఫాలో అవ్వండి.